చెప్పండి, ఎందుకు బీఆర్ఎస్ నేతలే టార్గెట్ అయ్యిర్రా, లేకపోతే వాళ్ళని కావాలని టార్గెట్ చేస్తారా? బీజేపీ నేతలను ఎవరిని కూడా టచ్ చేయని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతల్ని ఎందుకు టార్గెట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు డిస్టర్బ్ చేస్తారా, ప్రశ్నిస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రజా సమస్యల పట్ల ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఉంటే ఈ సోయలేని ప్రభుత్వం ఓర్చుకోలేక ఈ యొక్క ప్రధాన ప్రతిపక్ష నేతలను కేసులతో కుట్ర చేసేట ప్రయత్నం చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక బీజేపీ నాయకులు అంటారా, బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బాయి అనేటువంటి సిద్ధాంతంతో ముందుకు జరిగి ఈ యొక్క తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కరించకుండా వారు ఒక దొంగ ముసుగులో ముందుకు నడుస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి కానీ, కిషన్ రెడ్డి కానీ, ఈటల రాజేందర్ గారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు గుర్తుపెట్టుకోండి, ప్రజల సమస్యల పట్ల ప్రధాన ప్రతిపక్షం పోరాటం చేస్తూ ఉంటే కేసులతో, అక్రమ నిర్బంధాలతో, అక్రమ అరెస్టులతో నొక్కిపెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో బుద్ధి చెప్పడం ఖాయం, మిమ్మల్ని బొందబెట్టడం ఖాయం అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు అంటే వరుసగా చిన్న నేతల నుంచి పెద్ద నేతల వరకు బీఆర్ఎస్లో మాజీ మంత్రులు చేసినంత వరకు కూడా అరెస్టులే జరుగుతూ ఉన్నాయి. అంటే వెలికి తీస్తున్నామని, మేము వీళ్ళు చేసిన తప్పుల్ని వెలికి తీస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. దీని మీద ఎక్కడా కూడా ఇన్ని రోజుల్లో సంవత్సర పాలనలో ఎన్నో కేసులు మా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఎన్నో అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపేటట్టు ప్రయత్నం చేస్తే న్యాయస్థానాల ముందల కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోల్తాబడినటువంటి తీరుని మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఒక్క కేసు కూడా ఈరోజు న్యాయస్థానంలో నిలబడలేదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావాలని బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి కేసులతో నిర్బంధం చేసేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నదే తప్ప ఎక్కడా కూడా వాళ్ళు బనాయించినటువంటి కేసుల్లో నీతి లేదు, నిజాయితీ లేదు. ఫాల్స్ కేసులను న్యాయస్థానం కొట్టిపడేసి వెంటనే బెయిల్ ఇచ్చినటువంటి దాఖలాలను కూడా మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అంటే ముందు ఈ అరెస్ట్ల పర్వం ఇట్లనే కొనసాగితే విద్యార్థి విభాగాలు కావచ్చు, యువ నాయకులు కావచ్చు, ఎటువంటి కార్యాచరణ పెడుతుంది? రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి మేము ఒకటే చెప్తా ఉన్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు అక్రమ కేసులతో, అక్రమ నిర్బంధాలతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షాన్ని నిర్బంధం చేయాలని చూస్తే ఊరుకునేది లేదు. ప్రజల పక్షమై నిత్యం ప్రజాపక్షమై పోరాటం చేస్తూనే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, బీఆర్ఎస్ విద్యార్థి విభాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏవి ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి ప్రశ్నించడమే మా యొక్క సిద్ధాంతంగా మేము ముందరికి వెళ్తాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, అక్రమ నిర్బంధాలు చేసినా వదిలిపెట్టేది లేదు. నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తూనే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం.